తాజా 30 ఏపీ అసెంబ్లీలో జగన్కు అచ్చెన్నాయుడుకు మధ్య పలుసార్లు వాగ్వాదం జరిగింది. జగన్ లాంటి లీడర్తో తలపడితే చంద్రబాబు దృష్టిలో పడతామని టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు భావిస్తుంటారు. అచ్చెన్నాయుడు అయితే మరీను బాగా హైట్ ఉండడం, భారీ పర్సనాలిటీ కావడం వల్ల అచ్చెన్నాయుడు అందరి దృష్టిని ఇట్టే ఆకర్షిస్తారు. అచ్చెన్నాయుడు ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో జగన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. వాటిని నిరూపించాలని జగన్ కూడా సవాల్ చేశారు. అచ్చెన్నాయుడు జగన్తో తలపడుతున్న తీరు చూసి టీడీపీ వారు ఆయనకు ప్రమోషన్ రావడం ఖాయమని అనుకున్నారు. ఇప్పుడు అదే జరిగింది. ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడికి చంద్రబాబు ప్రమోషన్ ఇచ్చారు. రవాణా, బీసీ సంక్షేమం, చేనేత శాఖల బాధ్యతల్ని ఆయనకు అప్పగించారు. మరింత దూకుడుగా వైసీపీపై దాడి చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా అచ్చెన్నాయుడికి చెప్పారని తెలుస్తోంది. చంద్రబాబు ఏం చెప్పినా అచ్చెన్నాయుడు మాత్రం తన అనుచరుల వద్ద జగన్కు థ్యాంక్స్ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రధానంగా జగన్ వల్లే అచ్చెన్నాయుడికి ప్రమోషన్ వచ్చింది. అందువల్ల జగన్కు కృతజ్ఞతలు చెప్పడంలో ఆశ్చర్యపడాల్సిన పని లేదు. రాజకీయంగా ఎంత వైరం ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా జగన్కు అచ్చెన్నాయుడికి విభేదాలేమీ లేవు, ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అచ్చెన్నాయుడు ఏపీలో ఉత్తరం వైపున ఒక మూలకు ఉండే శ్రీకాకుళానికి చెందినవారు. జగన్ ఏపీలో దక్షిణ దిక్కు నుండే కడపకు చెందినవారు.